హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నౌతా బేబీ తెలుగు. ఈ వీడియోలో మనం స్మార్ట్ జోడీ సీజన్ 3 గ్రూప్ బిలో ఏం జరుగుతుంది, ఎవరు నామినేట్ అయ్యారు, ఎవరిని నామినేట్ చేశారు అండ్ ఫైనల్లీ ఎవరు నామినేషన్లోకి వచ్చారు. గ్రూప్ ఏ నుంచి ఆదిరెడ్డి అండ్ కవిత అయితే నామినేట్ అయ్యారు. అండ్ సో ఈరోజు ఎలిమినేషన్ ఉందా లేదా, అసలు ఎవరు ఎలిమినేట్ అయ్యారు అండ్ ఇంకా ఏంటంటే ఎవరెవరు ఏ లెవెల్లో 4 లెవెల్స్ అయితే ఉంటాయి కదా. ఫస్ట్ లెవెల్లో ఎవరు గెలిచారు అండ్ స్మార్ట్ కవచం ఎవరికి వచ్చింది, నెక్స్ట్ సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్లో ఎవరు గెలిచారు, అన్నిటి గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుంటాము. అందుకని ముందుగా ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ సో ఫస్ట్ 4 లెవెల్స్ అయితే ఉంటాయి కదా. సో ఈ 4 లెవెల్స్లో స్కూల్ థీమ్ అయితే జరుగుతుంది. సో నిన్నటి ఎపిసోడ్ ఆల్రెడీ మనం చూసేసాము. సో స్కూల్ థీమ్లో 4 లెవెల్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ లెవెల్లో 5 మెంబర్స్ కలిసి ఆడతారనమాట. అందరూ 5 మెంబర్స్ కలిసి ఆడతారు. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, స్పెల్లింగ్స్ అడుగుతూ ఉంటారు. ఇలా అయితే ఉంటుంది. సో అలా అడిగిన తర్వాత వచ్చేసి ఎవరు విన్ అవుతారు, మరి 10 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈ 10 క్వశ్చన్స్లో విన్ అయ్యేది ఎవరు అంటే ఎవరు విన్ అవుతారు అంటే సోనియా అండ్ యష్ వాళ్ళ జోడీ అయితే విన్ అవుతుంది. స్మార్ట్ కవచం కూడా వచ్చేస్తుంది అనమాట వీళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెవెల్లో ఎవరు గెలుస్తారు. సెకండ్ లెవెల్ ఏంటి అంటే ఇన్ అవుట్ గేమ్ అయితే ఉంటుంది. దీంట్లో ఎవరు ఆడుతారు అంటే సో కవచం గెలిచింది సోనియా అండ్ యష్ కాబట్టి వాళ్ళు ఓంకార్ అన్నయ్య కార్డ్స్ ఇలా అంటూ ఎక్స్చేంజ్ వన్ హ్యాండ్ మారుస్తూ ఉంటారు. స్టాప్ చెప్పినప్పుడు ఆ నేమ్స్ వస్తాయి. అలా ఎవరెవరి నేమ్స్ వస్తుందంటే భవానీ అండ్ అభయ్ నేమ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ నేమ్ ఎవరిది వస్తుంది అంటే సరస్వతి గారు అండ్ ప్రదీప్ వాళ్ళ జోడీ నేమ్ కూడా వస్తుంది. సో వీళ్ళ ఇద్దరు కలిసి గేమ్ అయితే ఆడతారు. ఈ గేమ్లో వచ్చేసి ఎవరు విన్ అవుతారు సెకండ్ లెవెల్ అంటే అభయ్ అండ్ భవానీ వాళ్ళ టీమ్ జోడీ అయితే గెలుస్తుంది అనమాట సెకండ్ లెవెల్. సో నెక్స్ట్ థర్డ్ లెవెల్ అయితే మిగిలిన అమర్ అండ్ తేజు, నెక్స్ట్ వరుణ్ అండ్ సౌజన్య వాళ్ళ జోడీ అయితే ఉంటుంది. ఈ థర్డ్ లెవెల్లో ఎవరు విన్ అవుతారు అంటే అమర్ అండ్ తేజు వాళ్ళు అయితే విన్ అవుతారనమాట థర్డ్ లెవెల్. ఫస్ట్ లెవెల్ వచ్చేసి సోనియా అండ్ యష్ విన్ అవుతారు. సెకండ్ లెవెల్ వచ్చేసి అభయ్ అండ్ భవానీ వాళ్ళ జోడీ విన్ అవుతుంది. థర్డ్ వచ్చేసి అమర్ అండ్ తేజు జోడీ 3 జోడీస్ అయితే విన్ అవుతారు. సో ఫస్ట్ సెకండ్ 3 జోడీస్ విన్ అవుతారు కదా. వీళ్ళు ముగ్గురు కలిసి 4th లెవెల్ లాస్ట్ లెవెల్ వచ్చేసి గేమ్ అయితే ఆడతారనమాట. సో ఈ గేమ్ ఆడినప్పుడు ఎవరు గెలుస్తారు లాస్ట్ గేమ్ వీళ్ళకి, అప్పుడు లాస్ట్ వాళ్ళు ఆడినప్పుడేమో ఇలా బాల్ ఇలా కప్ లాంటిది ఉంటుంది, కింద బాల్ ఉంటుంది, ఆ బాల్ వచ్చేసి లోపల పడాలి అనేసి గేమ్ ఆడారు కదా గ్రూప్ ఏ వాళ్ళకి. గ్రూప్ బి వాళ్ళకి ఏంటంటే రోజ్ ఫ్లవర్స్ ఇలా నోట్లో పెట్టుకొని చిన్న చిన్న వెహికల్ ఉంటుంది, దానిపైన వెళ్తూ అక్కడ గ్లాస్లో ఉన్న ఫ్లవర్ తీసుకొచ్చి ఇక్కడ జోడీకి ఇవ్వాలన్నమాట. వాళ్ళు వచ్చేసి మళ్ళీ రిటర్న్ అలా 3 ఫ్లవర్స్ ఉంటాయి. అవి ఎవరు ఫస్ట్గా తెచ్చేస్తారో వాళ్ళు విన్ అవుతారనమాట. ఇలా గేమ్ ఆడినప్పుడు సోనియా అండ్ యష్ వాళ్ళది ఫౌల్ అయిపోయి వాళ్ళు అవుట్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు ఆడతారు, అభయ్ అండ్ భవానీ, అమర్ అండ్ తేజు వీళ్ళిద్దరూ అయితే ఆడతారు. ఫైనల్గా బెస్ట్ జోడీగా ఎవరు గెలుస్తారు గ్రూప్ బి నుంచి అంటే అమర్ అండ్ తేజు వాళ్ళు అయితే విన్ అవుతారనమాట. సెకండ్ జోడీ అంటే ఏంటి బెస్ట్ జోడీగా అయితే స్కూల్ థీమ్లో బెస్ట్ జోడీగా గ్రూప్ బి నుంచి ఎవరు విన్ అవుతారు అంటే గెలుస్తారు అంటే అమర్ అండ్ తేజు వాళ్ళు అయితే గెలుస్తారనమాట. సో గెలిచిన తర్వాత నెక్స్ట్ ఏంటి నామినేషన్స్ అయితే ఉంటాయి. సో నామినేషన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కరిని నామినేట్ చేస్తూ ఉంటారు. అలా కంప్లీట్గా ఎవరు నామినేషన్లోకి వచ్చేసారు అంటే వరుణ్ అండ్ సౌజన్య వాళ్ళు నామినేషన్లోకి వచ్చేస్తారు. సో వరుణ్ అండ్ సౌజన్య నామినేషన్స్లోకి వచ్చేస్తారు. సో ఆదిరెడ్డి అండ్ కవిత వాళ్ళు కూడా వస్తారు. వరుణ్ అండ్ సౌజన్య వాళ్ళు కూడా ఆడతారు. సేమ్ కప్ ఉంది కదా బాల్ గేమ్, అదే ఆడతారు. ఆ గేమ్ ఆడినప్పుడు ఇలా ఫస్ట్ ఆదిరెడ్డి ఫోకస్డ్గా పెట్టేసి ఆదిరెడ్డి అండ్ కవిత వాళ్ళు అయితే ఇద్దరు బాల్స్ వేసేసి వీళ్ళు అయితే విన్ అవుతారు. అండ్ వరుణ్ అండ్ సౌజన్య వాళ్ళు అయితే గెలవరు అనమాట. సో ఎలిమినేట్ అవ్వాలి కదా అన్నట్టు అయితే నేను ఈ ఫ్లవర్ యూజ్ చేయొచ్చా అన్నట్టు అమర్ అడుగుతారు, వద్దని అనే చెప్తారు. అది ఓన్లీ నామినేషన్ ఉన్నప్పుడు మాత్రమే వాడాలి, ఎలిమినేట్ అయ్యే టైంకి వాడకూడదు అనేసి చెప్తారు. సో ఇలా అంతా కంప్లీట్గా అయిపోతుంది. సో ఫైనల్లీ ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు చూస్తే మనకు వరుణ్ అండ్ సౌజన్య ఎలిమినేట్ అయిపోతున్నారు అనిపిస్తుంది కదా. ఇక్కడే ఒక ట్విస్ట్ అయితే ఉందన్నమాట. ఏంటి ఆ ట్విస్ట్ అంటే ఏంటనుకుంటున్నారు? బూమ్ అని ఏదో ఒక మంత్రం వేసేస్తే ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిపోవచ్చు, బూమ్ మంత్రం వేసేయచ్చు అని సంథింగ్ ఏదో చెప్తారు సౌజన్య. అప్పుడు అన్న సరే మరి చెప్పు, ఆ మంత్రం ఏంటో చెప్పు అనే ఓంకార్ అనే అడుగుతారు. అప్పుడు ఏదో మంత్రం వేసేస్తుంది. అప్పుడు అన్నయ్య అంటారు ఓకే నువ్వు వరుణ్ అండ్ సౌజన్య ఎలిమినేట్ కాకూడదు అని మంత్రం లాగా ఏదో వేస్తారనమాట. సో ఫైనల్లీ సరే మీరు ఎలిమినేట్ అయితే కాలేదు అనేసి అన్నయ్య చెప్పేస్తారు.
మరి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు? టిమ్ 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 టిమ్, ఎవరు ఎలిమినేట్ అవ్వట్లేదు. ఇదంతా ఒక ప్రాంక్. ఈ ఎలిమినేషన్, ఇది నో ఎలిమినేషన్, జస్ట్ అలా ఎలిమినేట్ చేస్తే ఎలిమినేషన్ రౌండ్ పెడితే ఎలా ఉంటుంది అని ప్రాంక్ చేశామని చెప్పేస్తారు ఓంకార్ అన్నయ్య. ఇదైతే జరిగిందనమాట. ఈరోజు మన వీడియో 5 minutes దాటిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇది. నెక్స్ట్ ఏం థీమ్తో వస్తున్నారు అంటే సంక్రాంతి థీమ్తో వస్తున్నారనమాట. సంక్రాంతి థీమ్తో వస్తున్నారు, సెలబ్రేషన్తో సంక్రాంతి థీమ్తో వస్తున్నారు. అండ్ సంక్రాంతికి వస్తున్నాం టీం కూడా వస్తున్నారు. దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి గారు, హీరోయిన్ మీనాక్షి, ఐశ్వర్య వాళ్ళ ఇద్దరు కూడా వస్తున్నారు. అలా అయితే ఉండబోతుందన్నమాట. ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నోతో బీబీ తెలుగు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.